హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సూర్య తరపున కేసు వాదించి గెలిచిన ఆనందని మీ కన్నకూతురు అంటూ క్రొత్తగా పరిచయం చేసిన ఆదిత్య షాక్లో జ్యోతి, సూర్య దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక సునంద ఆదిత్యాను చాలా మాటలే మాట్లాడింది. అలా మాట్లాడినటువంటి సునందకు ఆదిత్య అయితే తనకేం గుర్తులేదు అని చెప్పి సమాధానం చెప్పాడు. నీకేం గుర్తులేదు అంటే కుదరదు, ఎందుకంటే నువ్విచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తాపత్రయపడుతుంది నీ భార్య అని చెప్పనంటే, అమ్మా నేనసలలా చేశాను అని చెప్పి మీరు చెప్తుంటే కూడా నాకు నమ్మాలనిపించట్లేదు అంటే, అవునా, నమ్మాలనిపించదు. ఎందుకంటే మాట్లాడాల్సిందంతా మాట్లాడేశావు కదా. నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో, నేను తిరిగి ఇంటికి తీసుకొస్తాను అంటూ వాదన తనకి మాట ఇచ్చేశావు కదా అని చెప్పనంటూ ఉంటే, ఏంటి సునందా నువ్వు మాట్లాడుతుంది, ఇప్పుడు నువ్వనేదాన్ని బట్టి చూస్తే ఆదిత్య, ఆనందీ కలవడం నీకు ఇష్టం లేనట్టుంది అంటాడు సూర్య. ఆ మాటలకు, ఏంటండి మీరు, నాకెందుకు ఇష్టముండదు, తను తప్పు చేసింది, తనకు శిక్ష పడాలి అంతే అని అంటే, తప్పు చేసింది అననడమే గాని అసలు తను తప్పు చేసిందా లేదా అనేది ఎవరికీ అవసరం లేదు. అసలెట్లీస్ట్ నిజంగా తను తప్పు చేసి ఉంటుందా అని కూడా ఎవరూ ఆలోచించట్లేదు అంటాడు. ఇక శశికాంత్ అయితే ఆ మాటలతో, ప్రూవ్ చేసుకోమని నా కొడుకు చెప్పాడు కదా, తను చేసుకోగలిగితే సరి, చేసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తాను అంటుంది. ఏం చేస్తావు మహా అయితే ఏం చేస్తావు అంటూ ఉంటే, ఏం చేస్తాను, ఆదిత్యాకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటుంది. ఆదిత్యాకు మళ్ళీ పెళ్లి చెయ్యాలి అని కంకణం కట్టుకున్నావు, ఆనందని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదని కంకణం కట్టుకున్నావు అని అంటూ ఉంటే, ఇక సునంద మీరేమైనా అనుకోండి, నాకు సంబంధం లేదంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు చైతన్య వస్తాడు. ఏంటి డాడ్ ఏమైంది అని అంటే, మీ అమ్మ చేసే పనులకి నాకు చాలా విసుకొస్తుంది చైతన్య అనగానే, ఏంటి డాడ్ ఏం చేసింది అని అడుగుతాడు. ఏం చేసిందని నిదానంగా అడుగుతావేంటి, మీ అమ్మ ఎప్పుడెప్పుడు ఆనందిని, ఆదిత్యాన్ని వెడతీసి వాళ్ళిద్దరినీ వేరుచేసి వేరే పెళ్లి చేద్దామా అని చెప్పి ట్రై చేస్తోంది అని చెప్పనంటే, వాట్, అన్నయ్యకు వేరే పెళ్ళా అంటే, అవును, మీ అన్నయ్యకే వేరే పెళ్ళి, చాలా ప్రయత్నాలు చేస్తోంది మీ అమ్మ అని చెప్పననగాళ్లే ఇక చైతన్య, చెప్తాను డాడ్, అన్నయ్య ఏదైతే తాగిన మత్తులో అన్నాడో అదే నిజం చేసి చూపిస్తాను, అసలు వదిన తప్పు చెయ్యలేదని చెప్పి నిరూపించుకునే అవకాశం తనకిస్తాను, అలా నిరూపించుకోవడానికి ఏం చెయ్యాలో అన్నీ నా సాయి శక్తిలో నేను చేస్తాను, మమ్మీని రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. ఇక అలా అన్న తర్వాత ఉదయాన్నే ఆదిత్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను మనస్సులో చాలా ఆందోళనతో ఉంటాడు. ఆనందికి నేను అవకాశం ఇచ్చాను కాబట్టి ఆనంది ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, ఇక తను డిజైన్ చేసినటువంటి డిజైన్స్ గురించి స్టాఫ్తో డిస్కస్ చేస్తూ, ఆదిత్యగారు చెప్పండి ఎలా ఉన్నాయి డిజైన్స్ అని అంటే, అది అంటూ ఉంటాడు. కానీ స్పృహలోకి రాడు. ఆదిత్యగారు అనగానే, ఓ ఎక్సలెంట్గా ఉన్నాయి ఆనంది అంటూ ఉంటే, మీరేదో ఆలోచిస్తూ ఈడ ఎక్సలెంట్ అని చెప్తున్నట్టున్నారు అని అంటే, లేదు ఆనంది, నేను డిజైన్స్ని చూసే చెప్తున్నాను, చాలా బావున్నాయి, కొత్తగా డిజైన్ చేశావ్ అని చెప్పననేసరికి ఇక ఇంతలో శశికాంత్ వీళ్లంతా కలిసి లోపలికి వస్తారు. వావుమా, నిజంగా నువ్వు డిజైన్ చేసిన తర్వాత వాటికి పేర్లు పెట్టేది ఉంటుందా అంటూ ఉండగానే ఇక ఆనంది చేతిలోంచు గ్లాస్ కింద పడిపోయి ఆదిత్య చేతికి దెబ్బ తగులుతుంది. దాంతో ఇక ఆదిత్య అయితే అమ్మా అంటూ ఉండగా సునంద ఇక వచ్చి, చేశావా, ఏదో ఒకటి చేస్తావు, వాడికి దెబ్బ తగిలించింది నీకు మనస్ఫూర్తిగా ఉండదు, మనసాగా ఉండదు అని అంటే, అదేంటి అత్తయ్యగారు, నేనేం కావాలని చెయ్యలేదు అంటే, ఏంటి అంటుంది. సారీ మేడం, నేను కావాలని చెయ్యలేదు, చెయ్యి జారిపోయింది అంటూ ఉండగానే, నువ్వు వదులు వాడి చెయ్యి అంటుంది. వాడి చెయ్యి వదులు అని చెప్పి మీరెలా మాట్లాడతారు, తప్పు జరిగింది నా వల్ల కదా, నేను సరిచేసుకుంటాను అంటూ ఉండగా ఇక అలేక వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి, ఆనంది ఇదిగో అని చెప్పి తన చేతికిస్తుంది. జీవన అని చెప్పనంటుంది. ఏంటి జీవన అని చెప్పనంటే, అవకాశం వచ్చినప్పుడు అల్లుకోపోవడం చేతకాదే నీకు, వెళ్ళి ఆ బాక్స్ తన చేతికిచ్చే బదులు నువ్వే కూర్చుని ఫస్ట్ ఎయిడ్ చెయ్యొచ్చు కదా అంటే, ఆ ఐడియా రాలేదు, ఆయనది చెయ్యమంటాడో అని అంటుంది. ఏడ్చావులే అని చెప్పేసేసి ఇక అత్తయ్యగారు ఒకసారి అని సురంద్రిని పిలుస్తుంది. ఏంటి అంటే, చాలా చక్కగా ఆవిడగారికి అవకాశాలిస్తున్నారుగా, ఇద్దరినీ కలిసిపోమని అని అంటే, ఎందుకలా మాట్లాడుతున్నావు జీవన అని అంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారా,
తొందరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి చేసి పంపించండి, లేకపోతే ఆనంది మీ ఇంట్లో మళ్లీ కోడలుగా వచ్చి కూర్చుంటుంది అంటుంది. ఈలోపు ఇక్కడ సూర్య తన కార్లో మాదక ద్రవ్యాలతోటి మత్తుమందులతోటి దొరికిపోయాడు అని చెప్పేసేసి స్క్రోలింగ్స్ వస్తూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఈలోపు జ్యోతి గవగవా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండగా సింహాద్రి పద్మమ్మ వచ్చి ఏం జరిగిందని అడిగితే విషయం చెప్తుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఆనందీకి ఫోన్ చేసి చెప్తాడు సింహాద్రి. అయితే దాంతో ఆనందీ గబగబా పోలీస్ స్టేషన్కి పరిగెడుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత సూర్య జ్యోతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నాన్నా అంటూ పరిగెడుతుంది. ఒక్కసారిగా జ్యోతికి ఏమర్థం కాదు. ఆ సూర్యబాబు ఏమైంది, ఏంది గిట్లంటున్నారు? మీ కార్లో మందులు మాదక ద్రవ్యాలు మత్తుమందులు దొరుకుడేంది? అసలు ఏమైంది? మీ కార్లో ఎవరెక్కిర్రు అని చెప్పని అంటూ ఉంటే నేను వెళ్తూ ఉండగా ఎవరో నలుగురు వచ్చి సార్ కొంచెం అర్జెంటుగా లిఫ్ట్ ఇవ్వరా, మాకు ట్రైన్ వెళ్ళిపోతుంది, మేము మా ఊరు వెళ్ళాలి, కొంచెం స్టేషన్ దగ్గరలో దించేస్తే చాలు, ఇక్కడ ఆటోలేమీ దొరకట్లేదు అని అడిగారు. సరేలే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నారు కదా అని చెప్పి నేను కూడా లిఫ్ట్ ఇచ్చాను. తీరా లిఫ్ట్ ఇచ్చిన తర్వాత సగం దూరం వెళ్లిన తర్వాత సార్ ఇక్కడ ఆపండి అని చెప్పి అక్కడ దిగిపోయారు. ఇక్కడ స్టేషన్ కూడా లేదు కదా అంటే లేదు సార్ ఇక్కడ ఆపండి, ఇక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్ళిపోతాం అన్నారు. సర్లే కదా అని చెప్పి నేను ఆపాను. వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు క్యారీ చేసిన బ్యాగ్ నా కార్లో వదిలేశారేమో నాకు తెలీదు. అండ్ యాక్చువల్లీ వాళ్ల బ్యాగేజ్లో ఏముందో కూడా నాకు తెలీదు. మేం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్లంతటి వాళ్లే వచ్చారు, కార్ ఆపారు. అందులో మొత్తం సెర్చ్ చేసి మా మద్యం మందులున్నాయని చెప్పి చెప్పారు. అనగానే ఒక్కసారిగా జ్యోతి అయితే షాక్ అవుతుంది. అదేంటి అలా ఎలా? అసలది పోలీస్ పెట్రోలింగ్ ఏరియా కూడా కానప్పుడు వాళ్లెలా వచ్చారు అంటే, జ్యోతమ్మ ఇదంతా ప్లాన్ అని చెప్పి మీకర్థం కావట్లేదా అననగానే ప్లానా? ఏంటి ప్లాన్? నాకేం అర్థం కావట్లేదు కుట్టి అనంటే ఎవరు కావాలని చెప్పి సూర్యబాబుని ఇరికించిండ్రు. వాళ్ళెవరో ఎందుకిట్లా చేసిండ్రో, ఎందుకు సూర్యబాబుని ఇరికించిండ్రో నేను కనిపెడతానమ్మా, నువ్వు కంగారుపడకు అని చెప్పి చెప్తుంది. అలా చెప్పి ఆనంది ఇక సూర్యబాబుకి నేను బెయిలిస్తాను అని చెప్పనంటే మీరు వాళ్ళకి రిలేటివ్సా అనంటే రిలేటివ్సా అంటే నేనే కన్నబిడ్డని, ఆయన నా కన్న తండ్రి, ఇది నేను బయటకి చెప్పలేను అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఆనంది. చెప్పండి మేడం మీ రిలేటివ్సా అననేసరికి నాకాయన తండ్రి లెక్క, నన్ను చిన్నప్పటినుంచి సాకింది ఆయనే అని చెప్పనంటుంది. సరే అయితే మీరు లాయర్ అంటున్నారు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వడానికి మేమొప్పుకుంటాం, బట్ షూరిటీగా మరొక పర్సన్ కావాలి, అది మీ బ్లడ్ రిలేషన్ అంటే వాళ్ళకి జ్యోతి సూర్యగార్లకి బ్లడ్ రిలేషన్ కాకుండా ఉండాలి అనంటే సరే అయితే అని చెప్పి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. చెప్పానానంది అని చెప్పనంటే ఆదిత్యగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఆనంది అనగానే సూర్యబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ కోసం అడుగుతుంటే షూరిటీ కావాలంటున్నారు ఆదిత్యగారు అననేసరికి నేనొస్తున్నాను ఉండు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆదిత్య షూరిటీ పెడతాడు. ఇక సూర్యని విడిపించి ఇంటికి తీసుకొచ్చేస్తారు. సూర్య అయితే చాలా పానిక్ అయిపోతాడు. కాని స్ట్రాంగ్గా ఉండమని చెప్పి ఆనంది బాగా మోటివేట్ చేస్తుంది. మీరే తప్పు చెయ్యరు, మీరెవరు? ద గ్రేట్ సూర్యప్రసాద్, మీరు చాలా చాలా గొప్పవారు. మీలాంటి వ్యక్తుల మీద బురద చల్లడానికి ఈ సమాజంలో కొన్ని దుష్ట శక్తులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అలాంటి వాటిని మీరు దాటుకోవాలి, అంతేకాని పానిక్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ఉండండి. నేను నిరూపిస్తాను మీరు తప్పు చేయలేదని, కన్ఫామ్గా నిరూపిస్తాను అని చెప్పని అంటుంది. ఇక ఆనంది ఆ మాటలతోటి జ్యోతి అయితే నాకు నమ్మకముంది కుట్టి అంటూ ఉంటే వా సూపర్, ఇంట్లో కూతురు లాయరై ఉండి కూడా కూతురికి చెప్పకుండా కూతురి ప్రమేయం లేకుండా కుట్టిని పట్టుకుని వేలాడతారేంటి మమ్మీ అని అంటే ఎక్కడున్నావు నువ్వు కూతురువైతే ముందు ముందు గబగబా తెలిసిన వెంటనే రావాలి. ఊరంతా కోడై కూస్తోటి నీ చెవిదాకా ఈ విషయం రాలేదా? మా నాన్న మా అమ్మ ఎక్కడున్నారో ఏమైందో అని చెప్పి నువ్వు వచ్చావా? ఇంకా పైపిచ్చి వచ్చి సహాయం చేస్తున్న కుట్టిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది జ్యోతి. అది కాదు మాం అంటూ జీవన్ ఏదో చెప్పబోతుంటే షడప్ జీవన, ఇప్పటివరకు చేసింది చాలు, సైలెంట్గా ఉండు, ఆల్రెడీ కుట్టి చేయాల్సింది చేస్తుంది కదా అంటే ఈ కేస్ నేను వాదిస్తాను డాడ్ అంటే నువ్వు వాదించడానికి వీలులేదు అంటుంది జ్యోతి. ఎందుకు మాం అని చెప్పని జీవన అడిగేసరికి నాకు నీ మీద నమ్మకం లేదు జీవన, కుట్టి అయితేనే మీ నాన్నని బయటికి తీసుకురాగలదు అని అంటూ కుట్టి నీకు కేస్ హ్యాండోవర్ చేస్తున్నాను అని చెప్పేసి జ్యోతి అంటుంది. జీవనకు రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆనంది వెంటనే సరే జ్యోతమ్మ అంటూ బయలుదేరుతుంది. ఆదిత్యకు ఫోన్ చేసి ఆదిత్యగారు నాకు కాస్త మీ హెల్ప్ కావాలి అని అంటుంది.
ఏంటో చెప్పు అంటే ఆ దుండగులు ఎవరో నాన్నని ఎందుకు ఇరికించిరో తెలుసుకునే క్రమంలో నాకు కాస్త మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది అంటే సరే అయితే అనగానే ఇక ఇద్దరూ కలిసి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్లి ఆ సీసీ కెమెరాస్ని చెక్ చేస్తారు. కానీ అది సీసీ కెమెరాసున్న ఏరియా కాదు. ఆ రోడ్డు చివర మాత్రమే సీసీ కెమెరాస్ ఉంటాయి. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆ రోడ్డు చివర ఎక్కడి వరకైతే సీసీ క్యామ్స్ ఉన్నాయో అక్కడి వరకు చెక్ చేస్తుంది. సో అక్కడికి వాళ్లు వచ్చింది వరకు ఉంటుంది. సో అసలు వీళ్ళెక్కడ్నుంచి వచ్చారని బ్యాక్వర్డ్ చేసుకుంటూ వెళ్తే ఆఖరికి వాళ్ళు ఎవరిని కలిశారు, ఎవరి దగ్గర్నుంచి ఈ మందు సామాన్లు అంటే మత్తుమందులు తీసుకున్నారు అదంతా కూడా క్లియర్గా కనబడుతుంది. ఇక ఆ ఫుటేజ్ అంతా తీసుకుని వెళ్ళి సూర్యకి చూపిస్తే వీడు నేను శిక్ష వేయించినవాడు, నా అపోనెంట్ అని చెప్పని, అంటే నా క్లయింట్కి అన్యాయం చేయాలని చూస్తే నేను నా క్లయింట్ తరపున నిలబడి వాడికి శిక్ష వేయించాను అండ్ అలాగే 2 crores వాడు పెనాల్టీ కూడా కట్టేలా చేశాను అనగానే దట్స్ ఇట్ నానా, సారీ దట్స్ ఇట్ సూర్యబాబు, ఇదే సంగతి, వీడే ఇదంతా చేయించాడు. వాడి చేతిలో నుంచే వీళ్ళు ఆ మత్తుమందులు తీసుకున్నారు. అవి పట్టుకొని మీ కారు దగ్గరికి వచ్చారు. అండ్ ఎవరైతే మిమ్మల్ని అరెస్ట్ చేశారో ఆ పోలీస్ని కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను అని చెప్పేసి స్టేషన్లో ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మీకు ఎవరు కాల్ చేస్తే మీరు వెళ్ళి అరెస్ట్ చేశారు అనగానే మాకీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది మేడం అని చెప్తే సూర్యబాబు ఈ నెంబర్ మీకేమన్నా తెలుసా అంటే ఇది నాకు తెలిసినంతవరకు నా క్లయింట్ వాళ్ళ అన్నయ్య అన్నాడే అంటూ తన క్లయింట్కి కాల్ చేయమని చెప్తారు. తన క్లయింట్కి కాల్ చేస్తే చెప్పండి సూర్యగారు అని చెప్పనంటే నేను సూర్యసార్ వాళ్ళ అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను, ఈ నెంబర్ ఎవరిది అని చెప్పి నెంబర్ చెప్తే అదా మా అన్నయ్య గారిది అంటాడు. మీ అన్నయ్య అంటే మీకు వ్యతిరేకంగా కోర్టులోకొచ్చి కేసు వేశారు అంటే అవును అని చెప్పనంటాడు. డన్, ఓకే, అయితే మీ అన్నయ్య చేసిన పని వల్ల ఇప్పుడు సూర్యబాబు జైల్లో ఉన్నారు, మత్తుమందరి కేసులో ఇరికించారు అనగానే అవునమ్మా నేనొస్తున్నాను అని చెప్పి అతను కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఇక కోర్టుకొచ్చి నేను సాక్ష్యం చెప్తాను అంటే కేస్ని కోర్టుకి మూవ్ చేస్తుంది. ఇక ఆనంది మూవ్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేస్తుంది. అతనే ఇదంతా చేశాడు అని చెప్పి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంది. ఎవరైతే వచ్చి కారెక్కారో వాళ్ళని పట్టుకుని లాక్కొస్తుంది. అలా లాక్కొచ్చి అసలక్కడ ఆ సూర్య తప్పేమీ లేదని కావాలని చెప్పి ఇదంతా చేశామని పోలీసులకి కూడా ఫోన్ చేసి వాళ్లే ఎదురొచ్చి సూర్యని అరెస్ట్ చేసేలా చేశామని చెప్పి వాళ్లు చెప్పడంతో కోర్టులో కేసైతే క్లోజవడంతో పాటు సూర్య నిర్దోషి అని చెప్పి ఆనందీ మొత్తం కేసంతా కూడా సూర్య ఏ తప్పు చేయలేదు అని నిరూపణ కావడం. మీడియా మొత్తం ఆ విషయాన్ని బయటపెట్టడంతో ఇక సూర్య అయితే ఆనందీతోటి చాలా థ్యాంక్స్ ఆనంది, నువ్వు కాబట్టి ఈ కేసిలా గెలిపించగలిగావ్, అసలసలు నీకు మాకు ఏం రుణముందో తెలియట్లేదు అంటాడు సూర్య. ఈలోపు ఆదిత్య వస్తాడు. ఏం సార్ ఏం రుణముందో తెలియట్లేదు అంటున్నారంటే అవునాదిత్య, అసలు ఆనందీకి మాకు రుణమేంటి, ఏ రుణానుబంధం ఉందని చెప్పి ప్రతిసారీ తనే వచ్చి మా జీవితాల్ని అలా నిలబెడుతోంది, ప్రతి విషయంలోనూ తనే ఉండి మాకు ఇబ్బంది కలగకుండా చూస్తోంది అనేసరికి ఏం రుణం ఉంటుంది, కన్న తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవడమనేది బిడ్డల బాధ్యత, అది ఆనందీకి ఈ జన్మలోనే దక్కింది అని అంటే కన్న తల్లిదండ్రులా, నాకర్థం కాలేదు అంటాడు సూర్య. అయితే జ్యూటీ అలాగే బ్లాంక్గా చూస్తూ ఉంటుంది. అవును, ఆ కుట్టి అంటే మీ ఆనందీకి కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు, మీరే, కర్పగం ఎత్తుకుపోయినటువంటి జీవన ఎవరో కాదు, ఆనందీయే అనగానే మరి మా ఇంట్లో ఉన్న జీవన అంటే ఆనందీ తీసుకొచ్చి పెట్టిన మళ్ళీని జీవనగా మీ జీవితాల్లోకి తీసుకురావడానికి కారణం మీరు బిడ్డని కోల్పోయి బాధపడకూడదు అని చెప్పి, బిడ్డని కోల్పోయామనే బాధలో మీరు డిప్రెషన్లోకి వెళ్లకూడదు అని చెప్పి అనగానే తనెందుకంత దూరంగా ఉండాల్సి వచ్చింది అంటూ ఉంటే తను దగ్గరైతే మీకు కష్టాలొస్తాయని స్వామీజీ చెప్పడం వల్ల ఆ విషయం నిజం కాదు అని చెప్పి తనకి ఎంతలా చెప్తున్నా తనిప్పటికీ అందులోనే కొట్టుమిట్టోడుతోంది అనేసరికి ఒక్కసారిగా జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని గబగబా ఆనందీ కోసం వెళ్తారు. ఆనందీ కొండమీద ఒక రాయి మీద కూర్చుని అలా చుట్టూ చూస్తూ ఉంటుంది, నిశ్శబ్దంగా ఉన్న ప్రశాంతమైనటువంటి ప్రకృతిని చూస్తూ. మా అమ్మా నాన్న ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది నా తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ప్రకృతి ఒడిలో అలా గట్టిగట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. ఏది ఆ మాట మాకు చెప్పు అని అనేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ జ్యోతి సూర్య నిలబడి ఉంటారు. ఆదిత్య వాళ్ల వెనకాల ఉంటాడు. జీవనా అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. దాంతో ఆదిత్య నేను నిజం చెప్పేశాను ఆనంది అంటాడు. ఇద్దరూ కలిసి ఆనందిని దగ్గరకు తీసుకుంటారు.